అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎలా అనిపించింది బ్రో ఒక్క మాట బ్రో, ఈ వీక్ మొత్తం కామెడీ మూవీస్ వచ్చేసినాయి. రీసెంట్గా జాక్ చూసినాను, కామెడీ ఉంది. ఈ మూవీ కూడా కామెడీ పరంగానే బాగుంది. మెయిన్ చూసుకుంటే మన సత్య గారి ప్రదీప్ మాచే ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కాంబినేషనే కాకుండా మన గెడప్ సీన్ గారు ఉన్నారు కదా, అతను కూడా కామెడీ ప్లస్ మన ఆంధ్ర బార్డర్లు అంటారు. ఆ డైలాగ్ కానీ ఆ టైమింగ్ బాగుంది. నాకు దీనిలో మంచి విషయం ఏమనిపించింది అంటే, ఒక అమ్మాయి కోసం ఎంతమంది ఎగబడతారన్న ఇప్పుడున్న సిచ్యువేషన్ చూపించారు. మా ఫ్రెండ్ సందీప్ వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి ఇదే పరిస్థితి ఉంది. సో అదే పరిస్థితి నడుస్తుంది ఇప్పుడు కూడా. సో ఎలా ఉంది మన ఇప్పుడు రామ్ చరణ్ గారు సపోర్ట్ చేశారు ఈ సినిమాకి, మహేష్ బాబు కూడా సపోర్ట్ చేశారు ప్రదీప్ గారు. మూవీ బాగుందన్న, ఓవరాల్ చూసుకుంటే మూవీ బాగుంది. కామెడీ పరంగా చూసుకుంటే అందరికి నచ్చుతుంది. ప్రదీప్ గారు యాంకరింగ్ మానేయచ్చా, సినిమాలు చేసుకోవచ్చు ఇంకా హీరోగా? లేదన్న, ఇంకా 2-3 చేయాలి. అంటే యాంకరింగ్ చేసుకోమంటారా? లేదు మూవీస్కి మొత్తం మూవీస్కి రావాలంటే ఒక 2-3 మూవీస్ చేసారు అనుకోండి, ఇంకా మొత్తం మీటింగ్ షిఫ్ట్ అయిపోవచ్చు. పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టారు కదా సినిమాకి. టైటిల్ కి పర్లేదన్న, న్యాయం చేసారు అనుకోవచ్చు. ఇంకా నార్మల్గా టైటిల్ కాపీ చేస్తే ఇట్లా కొంచెం ఎక్కువ ముంగట్ చేస్తారు, కానీ ఈసారి టైటిల్ మాత్రం మంచిగా సాంగ్స్ ఎలా అనిపించింది అన్న? సాంగ్స్ అంత అనిపించలేదు జనరల్ చెప్పుకోవాలంటే. సాంగ్స్ సోసోగానే ఉన్నాయి. మెయిన్ చూసుకుంటే కామెడీ మెయిన్ ఫోకస్ అంతా కూడా మూవీ ఫోకస్ అంతా కామెడీ అండ్ ఫైట్ సీన్స్ ఎలివేషన్ బాగున్నాయి. సాంగ్స్ ఎలా అనిపించినాయి? అది బాగుందన్న. ఓవరాల్ ఏం చెప్తారన్న ఒక ముక్క? ఓవరాల్గా వన్ టైం వాచబుల్ 2.25 ఇస్తారు.